నమస్కారం అండి. నేను చిగురు సీడ్స్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాజ్ కుమార్. చిగురు సీడ్స్ అనేది మైసూరు కంపెనీ. ఇది వీళ్ళ R&D బెంగళూరు ఉంది, కర్ణాటకకు సంబంధించిన కంపెనీ ఇది. ఈ కంపెనీ గత 6 సంవత్సరాల నుంచి ఉంది. కానీ మా కంపెనీ పాలసీ ఏంటంటే ఫస్ట్ మేము ట్రయల్స్ ఇస్తాము. ట్రయల్స్ ఇచ్చి తర్వాత రిజల్ట్స్ ఫార్మర్ లెవెల్లో రిజల్ట్ వచ్చిన తర్వాతనే దాన్ని మార్కెట్లోకి దించుతాను. మ్యాక్సిమంగా ఏమంటే మా ఉద్దేశం ఏంటంటే రైతులకు వైరస్ టాలరెన్స్ వెరైటీస్ ఇవ్వాలని మా ఉద్దేశం. మార్కెట్లో ఉన్న దాన్ని బట్టి వైరస్ టాలరెన్స్ తర్వాత అన్ని రోగాలను తట్టుకునే వెరైటీస్నే ప్రొడ్యూస్ చేద్దామని మా ఉద్దేశము. మాది సొంత R&D టీం ఉంది బెంగళూరులో, సొంత R&D ఉంది. తర్వాత ఏమంటే ఈ కంపెనీ వెరైటీస్ ఎంపీలో బాగున్నాయి. పద్మ అనే వెరైటీ చాలా బాగుంది. అక్కడ కూడా ఈ వెరైటీ నిర్మల అనే వెరైటీ ఇచ్చాము వీళ్ళకి డెమోలు. ఈ ఫార్మర్ పేరు మన కిషన్ గారు, మర్రితాండ వీళ్ళ విలేజ్, తిరుమలపాలెం మండలము, ఖమ్మం జిల్లాలో. తర్వాత ఏమంటే వీళ్ళకు జస్ట్ ఒక 5 ప్యాకెట్స్ ఇచ్చాము డెమోలు. వీరు ఏం చేశారంటే ఇక్కడ ఒక 8 నుంచి 10 గంటల వరకు ఇక్కడ వేశారు. ఈ టైం ఈ రోజు ఇది ఫిబ్రవరి నెల. ఈ టైంలో కూడా చూడండి క్రాప్ ఎలా ఉంది. మా ఉద్దేశం ప్రకారం ఏంటంటే అన్ని రోగాలను తట్టుకొని లాంగ్ పీరియడ్ వరకు నడవాలి వెరైటీ. నల్లి తర్వాత వైరస్ ని తట్టుకోవాలి వెరైటీస్ ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి నిర్మల అనే రకం కూడా ఉంది. మధ్యప్రదేశ్ లో మేము ఇచ్చాము. పద్మ అనే వెరైటీ టాప్ లో నడుస్తుంది ఇప్పుడు ఎంపీలో. ఈసారి మేము అంటే తెలంగాణ అండ్ ఏపీలో ఇంట్రొడ్యూస్ చేశాము. ఈ ఫార్మర్ గారు బి కిషన్ గారు మన వెరైటీ వేశారు. చాలా బాగుంది వెరైటీ. మిగతా వివరాలు మన రైతుతో అడగండి, వాళ్ళే చెప్తారు. చెప్పండి. ఈ ఇత్తనం అయితే చిగురు వాళ్ళ సీడ్స్ నిర్మల్ అని. మనం ప్రతి సంవత్సరం దీంట్లో ఈ ఏరుకులుడు వచ్చి చచ్చిపోతుంది తోట. అయినా కూడా దీనికి డిమ్మోగా ఇచ్చిన కాబట్టి దీనికి వేస్ట్, ఈ భూమిలో అసలు పండుద్దని వేయలే. దానికి ఎత్తే మాత్రం దీంట్లో నుంచి పోయి కిందికి చచ్చిన తోట కానీ ఇంట్లో అయితే చావాలి. గుబ్బ ఒకటి రాలే, దీనికి వైరస్ మన నల్లి ఒకటి తలగలే. ఇంకో మనకు కావాల్సింది ఏంటంటే సచ్చుడు రోగును గుబ్బ ఒకటే మనకు మెయిన్ కావాల్సిన రైతులకు. ఆ రెండు లేదు కాబట్టి దీనికి వేస్తే బాగుంటదని. ఉన్న చెట్లు కూడా ఉన్నాయి ఆడ చావ చెట్లు వేసినవి మాత్రమే ఆగబడుతున్నాయి గుబ్బలు అనేది. దీంట్లో అయితే ఇంతవరకు ఏ చెట్టుకు చూసినా వాళ్ళ ఆకే చెప్పుది మీకు వేరే గుబ్బ చెట్టు ఆబడేది, మంచి చెట్టు ఆబడేది. దీంట్లో ఇంతవరకు అయితే ఏ రోగం లేదు. ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే ఈ టయానికి చాలా తోటలు లుట్టిపోయినాయి. అయినా కూడా పర్వాలేదు. ఇది పక్క గేట్లు కూడా మొత్తం పక్క గేట్లు చూసినా కూడా సేమ్ గా ఇక్కడ మీరే చూస్తూనే ఉన్నారు. నేను చెప్పుడు కంటే మీరు చూసుడే కరెక్ట్. అది ఫస్ట్ క్రాప్ తెంపేసా. ఒక 8 బస్తాలు మన పెద్ద బస్తాలు ఉంటాయి కదా, ఆ 8 బస్తాలు దిగినాయి దీంట్లో 5 గుంటలకు. మళ్ళీ ఏమంటే దీంట్లో చూడండి మళ్ళీ కింద నుంచి ఇది సెకండ్ క్రాప్. మళ్ళీ థర్డ్ క్రాప్ కోసం ప్రిపేర్ అవుతుంది. పూత చూడండి ఇంకా కంటిన్యూస్ చూసిన పూత, పిందె, ఇగురు నీటిగా ఉన్నాయి. ఇప్పుడు వేసినట్టే ఆపడుతుంది పచ్చగా. బాగుంది. ఇది తేజలో వస్తుంది. తేజస్ యశస్వి అంటే కొద్ది బాగా కాబడుతుంది, దగ్గర ఉంటది. సేమ్ దగ్గర కాపు వస్తుంది. మన గనుపు అనేది దగ్గర వస్తుంది. దీంట్లో మళ్ళీ మచ్చ అనేది రాలే కాయకు. మేము తాలు మొత్తం తేజ రకం అయితే ఈ సంవత్సరం శీర్షకం పైన తాలు వచ్చేసింది. దీంట్లో చూస్తే తాలు కూడా రాలేదు, మచ్చ అనేది లేదు. ఈ వెరైటీలో అయితే బాగుంది. ఆ మచ్చ లేకపోవటం కూడా. ఇది వైరస్ తెగులు, మళ్ళీ గుబ్బ ఒకటి, ఈ బూస్ తెగులు కూడా వస్తుంది. అప్పుడు అది కూడా రాలే దీనికి. వేరే ఇత్తనాలకు అయితే వచ్చినాయి కానీ దీనికైతే రాలే. నేను వేరే 3-4 రకాలు వేసా. అలా కాయ మచ్చలు వాటిలో ఉన్నాయి కానీ దీంట్లో అయితే రాలేదు. వేరే నల్లి కూడా లేదు దీనికి లేదు. దానికి ఉన్నాయి కానీ తక్కువ ఉంది. లేదు గుబ్బ కూడా చూస్తే అంత విపరీతంగా. ఇప్పుడు ఈ సేమ్ ఇగురే ఆగబడుతుంది దాంట్లో కూడా. కానీ అదే మందు దీనికి కొడుతున్నాం, ఇదే మందు దానికి కొడుతున్నాం. 10 గుంటల తోట మీకు ఎన్ని క్వింటాలు అయితే 10 గుంటలో దాదాపు ఒక 7-8 క్వింటాలు అయితే కావాలని ఉంది నాకు. 7-8. అవును, 10 క్వింటాలు గుంట సరే, గుంట కింట కావాలి.
మన అంచనా ఇక అది. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పి తక్కువ ఎక్కువ చెప్పకూడదు 7-8 క్వింటాల కంటే మనం అందాజ అనుకుంటున్నా. ఫిబ్రవరి నెలలో ఫస్ట్ వీక్ లో కూడా ఈ స్టేజ్ ఉంది.